హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా అండి. నేను బ్రెడ్తో మీకు ఒక ఈజీ రెసిపీ చూపిస్తున్నాను. అండ్ యాక్చువల్గా బ్రెడ్ హల్వా అనగానే అందరూ కడాయిలో ఆయిల్ వేసేసి బాగా డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. సో నేను అలా ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా నేను ఇంకో కొత్త మెథడ్లో ఈజీగా ఎలా చేయొచ్చు అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ ఇది ఇన్స్టెంట్గా అవ్వాలన్నా కూడా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఒక 6 పీసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నానండి. సో 6 పీసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకొని నేను ఇలా సైడ్స్కి మనకి బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అదంతా కట్ చేసేస్తున్నాను. నేను మెజర్మెంట్స్ కూడా 6 పీసెస్కి తగ్గట్టుగానే చెప్తానండి మీకు, షుగర్ కానీ వాటర్ కానీ ఏదైనా. సో ఫస్ట్ ఈ 6 పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎడ్జెస్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 6 పీసెస్ని మనం మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో చిన్నగా అంటే మరీ చిన్నగా కూడా చేయకండి, మనకి హల్వా కలిపేటప్పుడు మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఫస్ట్ నేను ఇలా ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఇలా సెంటర్లో కట్ చేస్తున్నాను. సో దట్ మనకి ఇది ఏంటంటే రెక్టాంగిల్ షేప్లో కొంచెం పెద్ద పీసెస్లో వస్తాయి. సో మీరు తీసుకునే ఎన్ని బ్రెడ్ పీసెస్ అయినా ఇలాగే కట్ చేయండి. సో ఇప్పుడు బ్రెడ్ అంతా నేను ఇలా తీసుకున్న 6 పీసెస్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఒక బాండీలో ఆయిల్ వేయకుండా, సో నేను ఇంకొక కొత్త మెథడ్ అన్నాను కదా, సో ఇలాగే అండి. సో ఆయిల్ వేయకుండా నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసిన తర్వాత మనం ఇలా డీప్ ఫ్రై లాగా కాకుండా మనం షాలో ఫ్రై లాగా చేయాలండి దీన్ని. ఆ షాలో ఫ్రై కూడా ఏంటి, మనకి కడాయికి బ్రెడ్ స్టిక్ అవ్వకూడదు కాబట్టి మనం ఇలా కొంచెం నెయ్యి యాడ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ నెయ్యి మనకి మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయిన తర్వాత నేను ఇందాక కట్ చేసిన బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, సో అవన్నీ ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత అండి మీరు స్పూన్ పెట్టి కలిపేయకండి. ఇలా ఒక్కొక్క పీస్ని 2 సైడ్స్ రెడ్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ మన స్పూన్తో కలిపేస్తే ఏమవుతుందంటే బ్రెడ్ అంతా ఇరిగిపోయి మనకి ఇక్కడే పౌడర్ లాగా అయిపోతుంది అది. సో దానికి అలా కాకుండా మనం ఫస్ట్ దీన్ని ఇలా 2 సైడ్స్కి రెడ్ వచ్చేలాగా మనం ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్. సో ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలాగే 2 సైడ్స్ ఫ్రై చేశానండి. ఇప్పుడు ఇవన్నీ తీసి నేను ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నాకు ఇదే కడాయిలో ఇంకా కొంచెం నెయ్యి ఉంది అండి. సో నేను మళ్ళీ నెయ్యి యాడ్ చేయకుండా సో అందులోనే కొంచెం కాజు అండ్ కొంచెం కిస్మిస్ యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. మీకు నెయ్యి లేదు అనుకుంటే కడాయిలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవచ్చు. సో నాకు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. సో నేను ఇదే కడాయిలో ఇంకా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాయి అన్నాక ఇంకా నేను ఇదే కడాయిలో మళ్ళీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఈ చూపించే మెజర్మెంట్స్ కూడా 6 పీసెస్కే అండి. సో 6 పీసెస్ ఆఫ్ బ్రెడ్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ ½ గ్లాస్ షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్నది కూడా మిల్క్ బ్రెడ్డే కాబట్టి అది ఆల్మోస్ట్ కొంచెం స్వీట్గానే ఉంటుంది. సో మళ్ళీ ఇంకెక్కువ షుగర్ అవసరం లేకుండా సో ½ గ్లాస్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. సో దట్ మనకి ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి మనకి పొంగు వచ్చేసింది బాగా, అండ్ షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది. సో దీనికి మనకి పాకం ఏం రానక్కర్లేదండి, మనకి జస్ట్ షుగర్ మెల్ట్ అయిపోయి
మనకి ఇలా మనం చేయితో ముట్టుకుంటే స్టిక్కీగా అనిపించాలి, మనకి కొంచెం ఇలా తీగ వస్తున్నట్టుగా అనిపించాలి. అంతేకాని మనం పిండి వంటలు చేసేటప్పుడు పెట్టే తీగ పాకంలా కాకుండా ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి వీడియోలో, ఇలా ఉండాలి. సో మనకి ఇలా స్టిక్కీగా అనిపిస్తుంది అనగానే మనం ఇంకా సిమ్లో పెట్టేసి మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా బ్రెడ్ పీసెస్, అవన్నీ ఇందులో వేసేయాలి. సో బ్రెడ్ పీసెస్ కూడా అండి వేసేటప్పుడు అంత ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసి వేసుకోండి ఈ షుగర్ సిరప్లో. సో నెక్స్ట్ వేసిన తర్వాత వెంటనే కలపకండి, ఒకసారి మనము ఈ షుగర్ సిరప్లో ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ మునిగేలాగా చూడాలి. సో ఇలా కొంచెం స్పూన్తో అటు ఇటు అడ్జస్ట్ చేస్తూ చేయండి. అండ్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఈ పీసెస్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఈ సిరప్. అండ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకునే వాళ్ళైతే ఇక్కడే యాడ్ చేసేసుకోండి. ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ ఇలా వేసుకుంటారు కదా, సో అది వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ వేసేసుకోవచ్చండి. బట్ నేను కలర్స్ యూజ్ చేయను నా కుకింగ్లో, సో నేను యాడ్ చేయట్లేదు ఇప్పుడు. మీరు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి, బట్ మ్యాక్సిమం ఆ హల్వాకి ఆ కలర్ వచ్చేది కూడా ఆ కలర్ యాడ్ చేయడం వల్లనే మనకు ఆ కలర్లో కనిపిస్తుంది. బట్ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు కాబట్టి మీకు వైట్ కలర్లోనే ఉంటుంది. 1 టీ గ్లాస్ ఉంటుంది కదండి, టీ గ్లాస్ ఆఫ్ పాలు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి జస్ట్ ఇలా లైట్గా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఇంకా మనం దాన్ని అలా రెస్ట్లో వదిలేస్తే మనకు హల్వా రెడీ అయిపోతుంది. సో ఇదే అండి ఈరోజు ఈజీ రెసిపీ బ్రెడ్ హల్వా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.